హాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. రోజు మార్నింగ్ లేవగానే మా వారు టీ పెట్టేస్తున్నారండి ఇక్కడ. పిల్లలకు ఒకవైపు పాలు కాంచుతూ టీ కూడా ఒకవైపు పెట్టేశారండి. టీ కోసం రెడీ చేసేసి అందులో కొంచెం టీ పొడి, చక్కెర వేసేసి పెట్టేస్తున్నారు. నేను పెట్టడం కంటే మా వారు పెడితేనే టీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ నేను ఇంకా బెడ్ సర్దుకుంటూ వస్తున్నానండి. ఎలాగ మా వారు టీ పెట్టేస్తున్నారు కదా, నేను ఇటువైపు పని చేసుకుందామని వచ్చేసానండి. ఇంకా పిల్లలు పడుకొనే ఉన్నారండి. కాబట్టి ఇంకా మేము ఇద్దరం త్వరగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాము. ఇంకా బెడ్ అంతా సర్దేసిన తర్వాత నేను ఒకవైపు నుంచి ఊడ్చుకుంటూ వస్తున్నానండి. ఎందుకో తెలియట్లేదండి, తలుపుల దగ్గర చీమలు ఇసుక తోడుతున్నట్టుగా ఉంది. ఇల్లంతా ఇసుకమయం చేసేస్తున్నాయి చీమలు అనేవి. పట్టిన కాళ్ళకి ఇసుకే తగులుతుంది. అసలు ఉదయాన్నే ఓడవకపోయామంటే ఇంకా ఇసుకంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వెనక డోర్ దగ్గర అయితే మరీ ఎక్కువగా తోడేస్తున్నాయి చీమలు. తోడుతున్నాయి, పగలంతా ఉండదు, ఓన్లీ నైట్ మాత్రమే వస్తుంది ఆ ఇసుక ఏంటో. కానీ పిల్లలు చేసే చెత్తకు తోడుగా ఈ ఇసుక కూడా తోడైందండి. ఇంకా బాగా నేను ఇల్లంతా నీట్గా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయానండి. ఇంకా నేను మా వారు టీ అయ్యాయి తాగేస్తాను అని పిలిచాడు. ఇంకా టీ తాగడానికి వచ్చేసానండి. ఇక్కడ నేను మా వారు కలిసి ఒక 10 నిమిషాలు కూర్చొని టీ తాక్కుంటూ ఏవైనా ముచ్చట్లుంటే చెప్పుకుంటూ కూర్చుంటామండి. టీ తాగే 10 నిమిషాలు మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇద్దరం మాట్లాడుకుంటూ, ఇద్దరం ఏ విషయాలైనా డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటాము. నేను టీ పెట్టుకున్నాను అనుకో, నాకు ఇంత ప్రశాంతంగా ఉండదు. అవి టేస్ట్ ఉండవు, ఏముండవు. నాకు అసలు ముక్కు మూత అవ్వదండి అవి తాగాలంటే. ఇక్కడ మా వారు ఈరోజు చట్నీ కింద చేస్తున్నారండి. నీవు నువ్వు ఏదైనా పని ఉంటే చూసేసుకో, నేను చేస్తానని చెప్పారు. కానీ మా వారిని ఒక్కరిని వదిలేయండి. మా వారిని వదిలేసానంటే కిచెన్ మళ్ళీ నాకు డబుల్ పని అవుతుంది. అలాగే అక్కడ పాలు కూడా పెట్టేశారు కదా, ఆ పాలు అక్కడ పెట్టేశారు ప్యాకెట్. అవి ఒరిగిపోయి మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఎంత టైం కొంతవరకు మా వారు క్లీన్ చేసి వెళ్ళారు. మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. అలాగ పెట్టేస్తారు, వాడింది మళ్ళీ లోపల పెట్టేసేయరు. కిచెన్ కూడా అంతేనండి, ఆయన ఒక్క వంట చేశారంటే కిచెన్ అంతా పాడు చేసేస్తారు. అదే నా భయము. తర్వాత ఇంకా పప్పు లేకపోయిన తర్వాత నేను మిక్సీ పడతానులేండి, మీరు వెళ్ళండి అని చెప్పాను. పిల్లలు పడుకొని ఉన్నారు కదా, నా పని చేసేసుకుంటానన్నాను. ఆ లోపు చిన్న పాప కూడా లెగిసిపోయిందండి. ఇంకా చిన్న పాప లేచిపోయిన తర్వాత పెద్ద పాప కూడా లేచింది. ఇద్దరికి పాలు తాపేస్తున్నాను. పాపం చిన్నది బాగా ఇంకా డల్గా ఉందండి. అది అసలు అంత డల్గా ఎప్పుడు ఉండదు. ఈసారి జలుబు ఒక్కటే అయినా కానీ బాగా చేసిందండి దానికి. ఇంక పిల్లలిద్దరికి పాలు తాపేసిన తర్వాత మా వారు స్నానం చేసేసి వచ్చారు. ఇంకా నేను ఇక్కడ దోశల కింద వేస్తున్నానండి. ఇంకా మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి. ఫస్ట్ దోశ తెలిసిందే కదండి, ఫస్ట్ దోశ ఎలాగైనా లావుగా వచ్చేస్తుంది, ప్లస్ మంచిగా కూడా రాదండి. అది అందరికీ తెలిసిందే. ఎవరికైనా, నాకైనా, అందరికి కూడా అలాగైనా. నాకు ఇక్కడే కాదండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్త వాళ్ళ ఇంటి దగ్గర దోశ పోసినప్పుడు కూడా ఇలాగే వస్తుంది. అత్త వాళ్ళ ఇంటి దగ్గర దోశ అసలు వేయనులేండి, నాకు అసలు దోశలు వేయడమే రాదు. ఆ పెన్నెం మీద అత్త అన్నీ చేసేస్తుందని చెప్పేసి ఇంకా ఆవిడ వేసిస్తే తింటానండి. కానీ మా అత్త ఈ దోశలు మాత్రం బాగా వేస్తారండి. ఆమె వేస్తుంటే ఒకదానికి 2 తినాలనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు ఇద్దరు స్నానం చేసినాక డైలీ అండి, స్నానం చేసినాక దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి పెట్టుకొని రండి వెళ్తారు. ఇద్దరు చూడండి అక్షింతలు ఎలా వేసుకుంటుందో అది వేసుకొని దాని చెల్లెలకి కూడా వేస్తుంది. పూజ చేసినా చేయకపోయినా మా పిల్లల్ని అయితే దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండ పెట్టుకోమని చెప్తానండి. ఇక్కడ పెద్ద పాప కిందికి వెళ్ళేసి కాసేపు ఆడుకుంటానమ్మా అంటే కింద ఉండే అమ్మాయి దగ్గరికి పంపించానండి. కాసేపు ఆడుకుంటుందని చెప్పేసి. ఎంతసేపు లేండి, 10 నిమిషాలు పావుగంట ఉండేసి మళ్ళీ వచ్చేస్తుంది. అది నేను అటు తిరిగి ఇటు ఉండేసరికి మార్నింగ్ డోర్ కొడతా ఉంటుంది. ఇంకా పంపించేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుందామని వచ్చానండి. ఇంకా పాలు పొంగిపోయాయి కదా, పాలు పొంగిపోలేదు, పాల ప్యాకెట్ కింద పడిపోయింది కదా, ఇంకా ఎలాగో గ్యాస్ కూడా క్లీన్ చేసుకుందామని వచ్చానండి. ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ అన్నీ క్లీన్ చేస్తుంటే ఎందుకమ్మా రోజు క్లీన్ చేయడం అనేదాన్ని. ఇప్పుడు తెలుస్తుందండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అని. అప్పుడు అమ్మ వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు తెలియదు కదా, పెళ్ళికి ముందు. అమ్మ మనం ఏది చేసినా చేయకపోయినా అమ్మ రోజు క్లీన్ చేసుకోవడం, బండలు తుడుచుకోవడం. మనం ఏంటంటే అందుకైతే వంట వండుతాం, లేదంటే తినేసి పెడతాం. అంతకు మించి పని ఉండదు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం ఒకటి నుంచి అన్నీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనమే చేసేసుకోవాలి కదా, అప్పుడు తెలుస్తుంది మనకు ఆ వాల్యూ ఏంటో. ఒక్క పని చేయకుండా మనం కింద ఆపేసామంటే ఆ పని రేపటి కాదు ఇంకా 10 రోజుల తర్వాత అయినా మనమే చేసుకోవాలండి. అలాగుంటుంది ప్రాసెస్ అనేది. ఇంకా అలాగే గ్యాస్ కడిగేసిన తర్వాత ఇక్కడ ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను టైల్స్తో సహా. ఇంకా తర్వాత ఇక్కడ కొంచెంగా సామాన్లు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా క్లీన్ చేసేయాలండి. చెప్పాను కదా 10 నిమిషాలు ఉండింది, కరెక్ట్గా వచ్చేసిందండి. అలాగ ఉంటుంది మా పిల్లలు. ఇంకా మళ్ళీ ఎక్కడ అమ్మ ఏ ఊరు వెళ్తుందో అనుకుంటారో ఏమో, అమ్మను వదిలేసి మాత్రం ఉండరు ఇద్దరు. అక్కడ ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చిన్నపాప పడుకున్నది కూడా, అది కూడా అంతే అండి, 10 నిమిషాలు లేచేస్తుంది. ఇక్కడ మిక్స్డ్ కర్రీ లాగా చేద్దామని చెప్పేసి బీన్స్
అలసందల ఏమంటారండి మన సైడు బరవాటీలు, ఇక్కడ బరవాటి అంటారు, బీన్సే అనుకోండి. ఇక్కడ గోబీ ఆలు అన్నీ కలిపేసి చేద్దామని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నాను. అన్నీ కొంచెం వేడి నీళ్ళు తెచ్చేసి దాంట్లో వేసేస్తున్నాను. ఇందులో ఏవో పురుగులు ఉంటాయంట కదండి, మరి నాకు తెలియదు, నాకు కనిపించలేదు కూడా. అలాగే వేడి నీళ్ళలో వేస్తే చచ్చిపోతాయి అంటారు కదా, అందుకు వేసేసాను. అన్నీ కట్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకుందాము. మళ్ళీ లంచ్ టైంకి పిల్లలు త్వరగా తింటారండి, అది పిల్లల కోసమని పెట్టేస్తున్నాను. త్వరగా వంట చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి. కానీ కవర్ తీసుకొచ్చేసి చెత్త ఎత్తేయమంటే మా అమ్మాయి ఇలాంటి పనులు బాగా చేస్తుందండి. ఎందుకంటే దానికి చెత్త చెత్త ఇంట్లో మాత్రం ఎక్కడ డస్ట్ ఉండనిదండి. ఇంకా డస్ట్ కనపడిందంటే పొరక తెచ్చేస్తుంది. ఇక్కడ దీని మీద ఇండస్ట్రిక్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసానండి. అండ్ మీకు ఇక్కడ తెలుసా అండి, ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఒకటే దగ్గర పెట్టకూడదంట. మరి నాకు కూడా కారణం తెలియదు, ఎక్కడో విన్నాను నేను కూడా. మరి ఏమవుతుందో చెప్పండి, నాకు కూడా అంతగా తెలియదు. ఉప్పు పసుపు పక్కన ఉండకూడదు అంటారు. అవి ఉడికిపోయిన తర్వాత ఇక్కడ గ్యాస్ పైన ఇంకా కొంచెం ఉల్లిపాయలు టమోటాలు వేసేసి వేయించుకుంటున్నానండి. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి వేయించుకోవడమేండి. బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టేసుకున్నాం కదా, అవన్నీ కూరగాయలు వేసేయడమేండి. చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా. ఇవేనే కాదు, ఈ 3 వెజిటేబుల్స్ కాదు, ఏ ఉంటే అవి వేసేసుకోండి. కాకరకాయలు తప్ప, కాకరకాయ అంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, అది సెట్ అవ్వదండి. దీంట్లోకి వంకాయ ఇలాగ ఉంటాయి కదా, బాగుంటాయండి టేస్ట్ పరంగా. ఆలు అండ్ గోబీ కాంబినేషన్ అనేది ఎలాగైనా బాగుంటుంది. దాంట్లోకి ఏదైనా వేస్తే ఎవరు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవి తింటారండి. అండ్ ఇక్కడ ఇంకా కర్రీకి అవి వేసేసిన తర్వాత కొంచెం తెల్లవాయలు పేస్ట్ ఇలాగా కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇంతే అండి, కూర పెద్దగా ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గా. అయితే మా వారికి చాలా బాగా నచ్చిందంటే కర్రీ, టేస్ట్ బాగుందన్నారు. చపాతీలోకి పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర పైన చల్లేసుకోవడం అండి, ఇంతే. ఇంకా కూర పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంకా కూర అయిపోయింది. ఒకవైపు పిల్లల కోసం గుడ్లు ఉడకపెట్టేస్తున్నానండి, ఎగ్స్ తింటారని చెప్పేసి. చాలా రోజులు అయిపోయింది పిల్లలకి ఎగ్స్ పెట్టగాని. అండ్ ఇక్కడ ఇంకా యాపిల్ తింటానమ్మా అంటే ఇవి ఆల్రెడీ నైట్ కొరికి పక్కన పెట్టారండి, అందుకని చెప్పేసి ఇంకా అవి కోసిస్తున్నాను. ఆల్రెడీ నల్లగా అయిపోయాయి కొరకడం వల్ల. వాళ్ళకి కోసిస్తూ నేను కూడా తింటున్నానండి. వాళ్ళు ఏం తినరులేండి, కావాలంటారు అంతే. ఈ కోల్డ్ చేసిన అసలు ఫ్రూట్స్ అసలు తినట్లేదులేండి పిల్లలు. అవి పెట్టడం వల్ల ఎక్కువైతే మళ్ళీ అదొక ప్రాబ్లం అని చెప్పేసి నేను కూడా పెట్టట్లేదు. ఆరెంజ్ లాంటి ఏమైనా తింటారు కానీ పెడితే మరీ కోల్డ్ ఎక్కువ అవుతుందండి, ఇంక ఈ చల్లదనానికని పెట్టట్లేదు. అండ్ ఈవినింగ్ మా వారు వచ్చాక తినేసామండి. ఈవినింగ్ ఇక్కడ పిల్లలు కాసేపు పడుకొని లేచిపోయిందండి. ఇంకా 4-4:30 అవుతుందేమో. అప్పుడు బట్టలన్నీ తీసేసి ఆరేస్తున్నానండి నేను కూడా. అప్పటి వరకు కాసేపు ఎడిటింగ్ చేసేసుకొని వీడియో కాసేపు, చాలా టైం పడుతుందండి ఎడిటింగ్కే. ఇంత వీడియోని మనం 10 నిమిషాలు 15 నిమిషాలు తేవాలి కదా, అదంతా చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి మళ్ళీ ఎలాగైనా టైం పడుతుంది కదా. ఇంకా పిల్లలు కాసేపు పడుకున్న టైంలో ఎడిటింగ్ చేసుకుంటాను. ఇంకా తర్వాత ఏవైనా పనులు చేసేసుకుంటానండి. ఇంకా తర్వాత పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత అందులోకి షుగర్ వేసేసి ఇంకా పాలు కలుపుతామని వచ్చానండి. పిల్లలు కూడా తాగేస్తారు, మళ్ళీ స్నానాలు చేయించాలి. అందులో చల్లగా ఉందని చెప్పేసి ఎంత త్వరగా చేయించాలని చూసినా చీకటి పడిపోతుందండి. ఆ చల్లదనానికి పిల్లలు చల్లగా అయిపోతారు, ఇంకా బాడీ అనేది కూల్ ఎక్కువ అవుతుంది. అప్పటి వరకు ఎండ ఉన్నట్టే ఉంటుందండి. సడన్గా క్లైమేట్ అనేది చల్లబడిపోయేది, మరీ చలి ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. అంతే, ఇంక చలికాలం అంతా ఇలాగే ఉంటుందండి. ఇంకా మాకు ఈ సంవత్సరం తక్కువనే చెప్పాలి. ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇప్పుడే పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకొని బయట కూడా దీపాలు పెట్టేసుకున్నాము ఈరోజు త్వరగానే. అదిగోండి పూజ కూడా అయిపోయింది. అలాగే ఇంకా డిన్నర్లోకి కొంచెం చపాతీ పిండి కలపాలి, కర్రీ ఉండిపోయింది. పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి ఇంక నేను స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. పెద్ద పాప అయితే ఒక చపాతీ తింటుందండి. చిన్న పాపకి కొంచెం రైస్ ఉండింది, తింటే తినింది, లేదంటే రాగి జావ కలుపుతాను. అదైనా ఏం తినట్లేదులేండి, కొంచెం కోల్డ్ చేసినట్టుంది కదా, అందుకని చెప్పేసి ఏం తినట్లేదు. వాళ్ళు తిన్నది పెట్టేసేయడమే. ఇంకా దక్షు ఈ చల్లదనానికి అసలు రైస్ తినాలనిపించట్లేదండి. నైట్ పూట ఏదో ఒక టిఫిన్ కింద చేసుకోవాలనిపిస్తుంది. గుళ్ళకి నువ్వు వెళ్తే చెల్లి వస్తుంది. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. బాయ్ బాయ్. ఇక్కడ ఇంకా చపాతీ పిండి కలుపుదామని వచ్చేసానండి. పిండి కలిపి పెట్టేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి కదా అని చెప్పేసి. కర్రీ ఉంది కదా ఎలాగో. అక్కడ ఉండే కందికాయలండి నిన్న కొంచెం మిగిలిపోయినాయి, అవన్నీ పక్కన పెట్టేశాను. అవి కూడా తినేస్తాంలేండి మళ్ళీ.
మా పిల్లలకు చపాతీ పిండి అంటే ఇష్టం అండి. అసలు ఒకవైపు కలుపుతుంటానా చపాతీ పిండి పెట్టించుకొని మరీ తింటూ ఉంటారు. ఎక్కడైనా అంతే, ఎవరు కలుపుతున్నా కానీ చపాతీ పిండి మాత్రం అడుగుతారు. చపాతీ పిండి ఎలాగ టేస్ట్ కనుక్కున్నారో ఏమో కానీ. అండ్ ఇక్కడ తర్వాత ఇంకా కందికాయలు ఉన్నాయని చెప్పాను కదా, అవి తలా కొంచెం తింటున్నామండి. ఇంకా అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా, మేము తినేసాము. మా వారు వచ్చాక కూడా కొంచెం ఉంచాములేండి, మా వారు కూడా తింటారేమో అని చెప్పేసి ఇక్కడ పిల్లలకు కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ నేను కూడా తినేస్తున్నానండి. సైడ్ కందికాయలు పచ్చగా ఉంటాయండి, ఇక్కడ ఏంటో బ్లాకిష్గా ఉన్నాయి. ఇవి ఏమన్నా హైబ్రిడ్ కాయలో ఏమో కానీ పచ్చగా ఉంటాయి. గింజ కూడా పచ్చగా ఉంటుందండి. ఇవి గింజ కూడా నల్లగా ఉన్నాయండి, మరి ఏం కాయలో కానీ ఇవి నిన్నటికంటే టేస్ట్ ఈరోజే బాగున్నాయండి ఆ కాయలు ఏందో కానీ. అదే అయిపోయే ముందు రుచి అంటారు కదా. ఇక్కడ ఇంకా మా వారు వచ్చేసాక ఇక్కడ నిన్న కొబ్బరి మిగిలిపోయిందని చెప్పాను కదా, దాంతో ఏదన్నా చేద్దామని చెప్పేసి వచ్చానండి. ఇది షార్ట్ వీడియోలో పెడతానండి, ఇది ఎలాగ చేయాలి ఏంటనేది. ఇక్కడ నేను రెసిపీ గురించి అయితే ఏం చెప్పట్లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి, ఒకసారి అయినా ట్రై చేయాలి. నేను ఎప్పుడు ఇలా కొబ్బరి లడ్డు టైప్లో కాకుండా కొబ్బరి ఇలా చెక్క అంటారు కదండి, ఇలాగా ప్లేట్లో పోసేసి ముక్కలు ముక్కలుగా అలాగ చేసేదాన్ని, చక్కెర వేసేసి. ఇలా లడ్డు కింద అయితే ఎప్పుడు చేయలేదు, ఈసారి లడ్డు కింద చేశానండి. టేస్ట్ అయితే భలే ఉన్నాయండి, టేస్ట్ పరంగా అయితే నాకు నచ్చాయి, మా వారికి నచ్చాయి, మా పిల్లలు కూడా తింటున్నారండి. అండ్ బెల్లం వేసేసాక కొంచెం తక్కువ అవుతుందేమో అన్న ఐడియా వచ్చేసి అందుకు అక్కడ చక్కెర వేసానండి. మళ్ళీ చక్కెర వేయకూడదు అంటారేమో, ఇంకా కొంచెం వేసానులేండి. ఇంకా దాంతోపాటు బెల్లం సిరప్ కూడా వేసేసాను దాంట్లోనే. వారికి ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చేస్తే ఎంత సంతోషం అండి, రోజు ఎంత బాగుంటాయి కదా, ఇంటికి వచ్చి రావడం తినేయచ్చండి. ఆయనకు కొనుక్కొని బయట తినేదానికంటే ఇలాగ ఇంట్లో చేసినవి బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసి పెట్టినవి తప్ప నేను ఇంట్లో తక్కువగా అండి రవ్వ లడ్డు ఇలాంటివి అయితే చేస్తాను, కానీ ఎక్కువ హెవీగా ఉండేది నేను చేయనండి, నాకు రావు కూడా. సింపుల్గా ఉండేవి చేస్తాను. అంటే కొబ్బరితో సంబంధించినవి అయితే ఎప్పుడైనా చేస్తూ ఉండేదాన్నిలేండి. ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో అయితే అన్ని వంటలు చేసేదాన్ని. ఇప్పుడేంటో ఇంకా ఓపిక తగ్గిపోతుంది, పిల్లలతో టైం సరిపోవట్లేదు, వాళ్ళని చూసుకునే టైం సరిపోవడం వల్ల నేను వంటలన్నీ మర్చిపోయానండి. ఇంకా చేయడం అంటారా, చేయడం ఇంకా అన్నీ లేదండి. ఏదో ఇంట్లో వండుకొని తిన్నామా ఉన్నామా అన్నట్టుగా ఉందండి ఇప్పుడు పొజిషను. ఇంతకుముందు అయితే అమ్మ చేసి పెడుతుంటే తిరుగుతూ తిరుగుతూ తినేవాళ్ళమండి. ఇప్పుడు నేను చేసి పెడుతుంటే మా వారు తిరుగుతూ తిరుగుతూ తింటున్నారు, అలాగుంటుంది. కాలేజ్ తీసుకెళ్ళడం, ఫ్రెండ్స్కి ఇవ్వడం ఇంతకుముందు కాలాల్లో అలా ఉండేదండి. ఇక్కడ ఈ లెటర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎప్పుడో 5 months బ్యాక్ రావాల్సిందండి మా వారికి, ఇప్పుడు వచ్చింది. నా ఆనందం చూడండి, ఇప్పటికైనా వచ్చింది కదా అని సంతోషపడుతున్నాను. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది అదేంటా అని. అండ్ దానికోసం సంవత్సరం మొత్తం కష్టపడి పని చేస్తామండి. అండ్ వాళ్ళకి వచ్చిన టైంలోనే ఈ హ్యాపీనెస్ అనేది, నేను దాని గురించి అయితే ఏం చెప్పట్లేదు, అది ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కూడా. తెచ్చిన తాళం నా చేతిలో పెట్టేశాడండి ఆయన హ్యాపీనెస్తో. అండ్ ఇక్కడ మా అంకుల్ లడ్లు కూడా చుట్టేస్తున్నానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పచ్చు. కొంచెం ఏమన్నా కొంచెం బెల్లం పడి ఉంటే ఇంకా బాగుండేదండి ఆ షుగర్ బదులు. ఇది టేస్ట్ పరంగా అయితే బాగున్నాయి. ఇంక నేను లడ్డు కింద తెస్తున్నాను, ఇంకా పిల్లల్ని మా వారు తీసుకొని బెడ్రూమ్లో పెట్టేశారండి. వాళ్ళు ఉంటే ఇవి చేయనీరని చెప్పేసి ఆడిపించుకుంటూ కూర్చున్నారండి. తర్వాత ఇంకా నేను లడ్డూలు కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఇంకా తీసుకెళ్ళి మా వారికి టేస్ట్ చేపిద్దామని తీసుకెళ్తున్నాను. ఇంక వాళ్ళందరూ బెడ్రూమ్లో పడుకొని ఉన్నారండి. ఇంక ఇక్కడ ఇచ్చాను, పిల్లల్ని కూడా తీసుకోమన్నాను. మా పాప చూడండి, మా అమ్మ ఏంటి ఈరోజు వెరైటీ చేసింది అన్నట్టు ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది. మామూలుగా అయితే తీసుకోదండి, వాళ్ళ డాడీ మీద పోటీకి తీసుకుందో ఏమో కానీ చిన్నది వాళ్ళిద్దరికి ఇచ్చేసింది. మా మమ్మీ నాకు ఇవ్వలేదంటేనే ఆతృత పడుతూ వచ్చేసిందండి. మా వారిని అడిగాను ఎలాగున్నాయంటే టేస్ట్ బాగున్నాయి అన్నారు. అండ్ ఇంకో మా వారు అక్కడ ఉండగానే రెండు లడ్లు వేసేసారండి లోపల. మా వారు స్వీట్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా తింటారు, స్వీట్స్ మాత్రం వాళ్ళు తినేస్తారండి. ఇంకా హాట్ ఇలాంటివి అయితే ఆయన తినరులేండి, హాట్ విషయంలో నేను మాత్రమే తింటాను, ఆయన అంతగా పట్టించుకోరు కూడా. ఇంట్లోకి తెచ్చినవైనా హాట్ నేనే తింటానండి, నేను స్వీట్స్ అంటారా తక్కువే అండి, అంతగా ఇష్టపడను. పెద్దపప్పు కూడా అంతే అండి, స్వీట్స్ ఎక్కువగా తిందు, ఏదో పట్టుకుంది దాంట్లో సగమే తినేసి మళ్ళీ మిగిలిన సగం వాళ్ళ డాడీకే ఇచ్చేసిందండి, అదేం తిందు. ఏదైనా వంట చేస్తే తర్వాత పొజిషన్ చూడండి, కిచెన్ ఎలాగైపోతుందో. ఇక కిచెన్ సంగతి ఇవన్నీ తోమే సామాన్ల గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకే ఏదైనా చేయాలంటే భయం వేసేదండి, ఇవి తోమలేక అసలు కిచెన్ క్లీన్ చేసుకోలేక అసలు ఎంత డబల్ పని అయిపోతుందో. అందుకే ఏదో ఒక 100 రూపాయలు పెట్టేసి కొనుక్కొచ్చుకుంటే ఏ బాధ ఉండదు అన్నట్టుగా ఫీల్ అయిపోతాను నేనైతే. మా అమ్మ అయితే మేము ఊరెళ్ళేసి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి అన్నీ చేసి పెట్టేస్తుందండి. మేము వస్తే మళ్ళీ మా పిల్లలతోటి కుదరదని చెప్పేసి మేము తీసుకెళ్ళేయందు. అండ్ ఇక్కడ ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ కింద కలుస్తున్నానండి, పిండి కలిపి పెట్టేశాను కదా.
వెళ్ళినప్పుడు వెళ్ళిన రోజు ఉంటామండి. 11, 12 మధ్యాహ్నం అయిపోతుంది ఊరెళ్ళేసరికి. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు ఉంటాము. నెక్స్ట్ డేనే మా వారు ఊరికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ఉన్నన్నాళ్ళు ఉండడం, ఇంక వచ్చేసి ముందు రోజు వస్తామండి. ఊరికెళ్ళే ముందు రోజు. నెక్స్ట్ డే ఉదయాన్నే బయలుదేరిపోతాము. అసలు మా ఇంటి దగ్గర ఉంచరండి మా వారు ఇంకా. డెలివరీ టైంలో వెళ్ళినప్పుడు తప్ప 2 డెలివరీలకు తర్వాత ఎప్పుడూ ఉండలేదండి ఇంక మా ఇంటి దగ్గర. నైట్ చలిమంట వేసుకున్నామండి అందరం కింద పిల్లలతో కలిసి కూర్చున్నాను ఇక్కడ. చాలా వెచ్చగుందండి ఇలా కూర్చుంటే.